Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ సంచలనం అనమాట. అంటే ఇద్దరు లెజెండ్స్ యొక్క కథని మనకి చూపించారు. వాళ్ళేమో కల్పిత కథ అంటారు, మనమేమో అది రియల్ స్టోరీ అని చెప్పి అనలైజ్ చేసుకుంటున్నాం. బట్ ఆ ఇద్దరు ఉద్దండుల కథలని ఒక ఇద్దరు ఉద్దండులు మనకి చూపించారనమాట. ఇప్పటివరకు ఈయన షాడోగానే మిగిలారు, ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈయన ఆన్ కెమెరా కనిపిస్తున్నారు మనకు మీడియాలో. ఆయన పేరే కిరణ్ జే కుమార్. డైరెక్టర్, చాలా సినిమాలకి ఆయన ఈవెన్ చాలామందితో పెద్ద పెద్ద డైరెక్టర్లతో ట్రావెల్ అయ్యారు. ఇప్పుడైతే మన ముందుకైతే వచ్చారనమాట. మైసబ్బ ద్వారా మాట్లాడదాం. హై సార్. సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్ అండి. సో నేను కరెక్ట్గా ఇవ్వలేకపోయే ఉండొచ్చు మేబీ, మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకున్న దానికి. బట్ షాడో కాస్త ఇప్పుడు రూపురేఖలు తీసుకుని బయటకు వచ్చారు. టైం ఎక్కువ పట్టింది, అంటే కొంతమందికి పేషెన్స్ లెవెల్స్ ఎంత ఉండవు. మీరు ఈ మధ్య చూస్తే ఫస్ట్ సినిమా డైరెక్ట్ ఎలివేటర్ కావాలి, మాకు హెలికాప్టర్ కావాలి, ఈజీగా వెళ్ళిపోవాలి డెస్టినేషన్ కానీ ఆలోచిస్తున్నారు. మీ ట్రావెలింగ్, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అదేం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఒక్కొక్కలాగా ఉంటుంది. నా కేసులో ఇలా అయింది. నేను ఏడీగా పనిచేస్తూ చాలా రోజులు తర్వాత రైటర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా ఈ ఎపిసోడ్తో పరిచయం అవుతున్నాను. ఒక రకంగా నాకు దేవగారే నన్ను ప్రోత్సహించి వెబ్ సిరీస్లో రైటర్గా తీసుకున్నారు, డైరెక్టర్గా తీసుకున్నారు. ఐ థింక్ ఆయన్ని నేను సంతృప్తి పరిచానని అనుకుంటున్నా. మీరు చాలా మందిని సంతృప్తి పరిచారు. అంటే రివ్యూస్ అవి చూస్తుంటే చాలా మంది బింజ్ వాచ్ చేసామని చెప్పి చెప్తున్నారు. అవునండి, కొంచెం బికాజ్ ఇది ఎంతైనా కొంచెం టఫెస్ట్ జాబ్. ఒక పీరియాడికల్ డ్రామా, దట్టు మీరు ఒక కల్పిత కాదంటున్నారు, అదేమో చాలామంది రియల్ స్టోరీ అని చెప్పి ఆ పేర్లని క్లియర్గా అనలైజ్ చేసుకుని మ్యాచ్తో ఫాలోయింగ్ ఆడుకుంటున్నారు అంటున్నారండి. అది మా ఉద్దేశం కల్పిత కథే. అది ఒక రాష్ట్ర చరిత్రని, ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితాలని ఒక ఈ ప్రగతి వైపు, లేదా ఈ రోజున మన ఆనందం, లేదా ఒక రకమైనటువంటి అభివృద్ధిని మనం చవి చూడడానికి రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొంతమంది ప్రభావం మన మీద ఏముంది, ఎలా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలామంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఇది అబద్ధం, కల్పితమనే మొదలుపెట్టి చెప్పాలనుకున్నాము. అట్లాంటప్పుడు మా కల్పిత పాత్రలతోనే మేము మొదలుపెట్టి దాని తాలూకు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రగతి కావచ్చు, మార్పులు కావచ్చు, ఈ రోజున్న మన పరిస్థితిని కావచ్చు చూపించాలనుకున్నప్పుడు అదే కరెక్ట్ అనుకొని అలా వెళ్ళామండి. అంటే నార్మల్గా స్టార్టింగే మీరు కల్పిత అనుకునే చేసాం, అదే చేసాం. బట్ తెలియకుండానే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఒక్కొక్క నాయకుడి మీద ఒక్కొక్క ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆఫ్టర్ అవుట్పుట్ వచ్చిన తర్వాత. ఇది మీకు ఎప్పుడైనా తర్వాత ఇబ్బంది పెట్టుద్దేమో అని మీరు ఎప్పుడు అనుకోలేదా? అంటే దేవా గారికి అయితే ఆయన ఓపెన్గా ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి అలా ఫరక్ పడదు ఇలాంటివి. లేదండి, ఇది కంప్లీట్గా దేవా గారి ఇన్సెప్షనే. ఈ కథ మూల కథ రాసుకుందంతా ఆయనే. నేను ఆయన రాసుకున్న కథకి రైటింగ్ స్క్రీన్ ప్లే టైంలో నేను జాయిన్ అయ్యాను ఆయన దగ్గర. స్క్రీన్ ప్లేలో పార్ట్ ప్లే చేశాను, దాని తర్వాత డైరెక్షన్ చేశాను. ఒక 9 ఎపిసోడ్లు, దాదాపుగా 6.5 గంట కథ చెప్పాలనుకున్నప్పుడు విదిన్ ద గివెన్ రిసోర్సెస్, తర్వాత బడ్జెట్స్, వీటన్నిటి దృష్ట్యా 2వ యూనిట్ ఉండడం అవసరమని అనుకున్న తర్వాత ఆయన నన్ను అడిగారు, కిరణ్ నువ్వు జాయిన్ అవ్వు, యు ఆర్ ద రైట్ గై, నాకు కొంచెం సింక్ ఉంది నీతో అని అన్నారు. సో అలాంటప్పుడు ఇంత పెద్ద కథకి ఆయనకు అవసరం లేదు, ఆల్రెడీ ప్రూడ్ డైరెక్టర్, ఆయన ప్రస్థానం లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆయన నన్ను హక్కున చేర్చుకొని నాకు ఆ స్థానం ఇవ్వడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను బేసిక్గా. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అంటే ఆ ట్రస్ట్ మీరు సంపాదించుకున్నారు కాబట్టి ఎంతైనా ట్రస్ట్ కూడా ఉండాలి. అతనితో నేను పని చేస్తున్నానండి. అంటే మీరు చాలా సినిమాలు చేశారు అతనితో పాటు. నేను అలా అనట్లే, అంటే చాలా సినిమాలు కాదు, రిపబ్లిక్లో మీరు పనిచేశారు. రిపబ్లిక్కి స్క్రీన్ ప్లే రైటింగ్ చేశానండి ఆయనతో పాటుగా. ఇంకేమైనా చేశారు ఆయనతో పాటు? ఆయనతో పాటుగా బాహుబలి ఒక వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ అయింది నెట్ఫ్లిక్స్లో, అది సమ్ రీజన్స్ ఆగిపోయింది. దానికి నేను ఫస్ట్ ఎయిడ్గా పనిచేశాను. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత రిపబ్లిక్ అనే సినిమాకి నేను ఫస్ట్ ఎయిడ్గా చేసేవాడిని. అప్పుడు నువ్వు రైటర్గా ట్రై చేయి, నీ కథలే కాదు మిగతా కథల్లో కూడా పనిచేసినప్పుడు కొంచెం ఇంకా బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది, నీకు పరిచయాలు పెరుగుతాయి, నాకు హెల్ప్ అయినట్టు ఉంటుందని ఆయన నన్ను ప్రోత్సహించారు. దాంతో అక్కడ రైటింగ్లో జాయిన్ అయిన ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైట్ చేశాను. ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి రైటర్గా అనుకున్నారు ఫస్ట్, తర్వాత డైరెక్టర్ అనే ఆలోచన, ఇంత పెద్ద సిరీస్ చేసేటప్పుడు ఒక హెల్ప్ కావాలి, ఇంకా బయట ఎవరినో తీసుకునే బదులు నీకు నాకు సింక్ ఉంది, సో యు బీ మై పార్ట్నర్ అని ఆయనే ప్రోత్సహించారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. షో చాలా పెద్ద హిట్ అయింది. ఈరోజు ఇండియాలో
మోస్ట్ వాచ్డ్ సిరీస్లో ఇది ఒకటిగా ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. నెంబర్ 3లో ఉంది. హిందీ, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్లో కూడా బాగా చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మంచి డెబ్యూ అనే ఫీల్ అవుతుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చెప్పుంటారు కదా, వచ్చిన కాంప్లిమెంట్స్లో ఏదైనా మీ కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందండి? అంటే దగ్గర వాళ్ళు నన్ను చాలా ఏళ్ళుగా చూస్తున్న వాళ్ళు కొంతమంది సూటిపోటు మాటలు అంటూ ఉంటారు కదా, ఎన్నాళ్ళు అయింది, ఎవడెవడో అవుతున్నాడు, ఏమో చేస్తున్నారు, కొత్తగా వచ్చి చేస్తున్నారు, ఇలాంటి రకరకాల కామెంట్లు వింటుంటాం. అదే నోటితో చాలా బాగా చేసేవారా, చాలా గర్వంగా ఉందిరా, బాగుందిరా అన్నప్పుడు వచ్చే చిన్న అన్న వాళ్ళే అన్నారా ఇప్పుడు? అదే వాళ్ళతో అన్నారు. అది కొంచెం చిన్న ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపించింది. ఓకే. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచన విధానం మీ ఆలోచన విధానం మ్యాచ్ అవుతుందని అనుకున్నారు, ఇద్దరికి సింక్ అవుతుంది. సో బాగుంటే ఇద్దరు జోడెద్దులు అంటారు కదా, బేసికల్లీ ఇద్దరు కరెక్ట్గా ఉంటేనే ఏదైనా వర్క్ అవుట్పుట్ బాగా వస్తుంది. సో ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆలోచన విధానానికి ఆయన ఆలోచన విధానానికి వ్యత్యాసం ఏంటో చెప్పండి. డెఫినెట్గా 2 చక్రాలు కదిలినప్పుడే బండి ముందుకెళ్తుంది. ఆయన మీద నాకు అపారమైన గౌరవం అండి. ఎందుకంటే ప్రస్థానం సినిమా చూసి చాలా మూవ్ అయిపోయి నేను బయటకు వచ్చి ఆయన నంబర్ తీసుకొని ఫోన్ చేశాను దేవ గారికి. సార్, నేను ఇంత ఫిలాసఫికల్గా లైన్స్, కథ చెప్పడం, ఇంత ఇన్నోవేటివ్గా చెప్పడం, ఇలాంటి ఒక సినిమా కూడా చెప్పొచ్చు అన్న విషయంలో నాకు కళ్ళు తెరిపించారు సార్, నన్ను చాలా కదిలించేశారని ఆయనకు ఫోన్ చేశాను నేను. ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నేనేదో సంబడి ఒక ఇండస్ట్రీలో స్ట్రగ్లరు లేదా అంబిషియస్ డైరెక్టర్ అని అనుకుని థ్యాంక్ యూ చెప్పేశారు. ఆయన ఐడియాలజీ ఆయనంత ఫిలాసఫికల్గా అవునో కాదో నాకు తెలియదు, బట్ నేను ఒక రకంగా జెల్ అయిన ఆయనతో. ఆయన ఆల్రెడీ అడ్మైర్ చేస్తున్నాను కాబట్టి ఆయనతో ఎక్కడ క్లాష్ రాలేదు నాకు. సో ఆయన రూటెడ్ క్యారెక్టర్స్ కానీ, లేయర్డ్ క్యారెక్టర్స్ కానీ, కథ చెప్పే తీరు కానీ నాకు చాలా నచ్చుద్ది. సో ఎక్కడ క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్ రాలేదు మా ఇద్దరికి ఇప్పటివరకు. చాలా రోజులు ఇన్ రూమ్లో ఇద్దరం కొట్టుకుంటాం, అరుచుకుంటాం, వాదించుకుంటాం, 2 పర్స్పెక్టివ్లు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఆయన చెప్పే పాయింట్లో వ్యాలిడిటీ ఉందన్నప్పుడు నేను సగం అవుతాను, లేదా నేను చెప్పే కౌంటర్ ఆర్గ్యుమెంట్లో పాయింట్ ఉందన్నప్పుడు ఆయన సగం అవుతారు. అలా ఇద్దరం చేసాం. కాబట్టి సినిమా ఫార్మాట్కి వచ్చేసరికి కొన్ని పెట్టుకుంటారు. ఎలా హీరో ఇంట్రడక్షన్ ఒకటి, కొన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ అవ్వాలి, అట్లీస్ట్ సీట్లో కూర్చుని ఇలా ఉండకూడదు, ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, మధ్యలో ఎక్కడన్నా ప్లాట్ లైన్స్, కొన్ని ప్లాట్లో ట్విస్ట్స్ ఉండాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు. వెబ్ సిరీస్కి వచ్చేసరికి అదే ఐడియా ఎలా అంటే, ఓన్లీ మనకు తెలిసింది ఏంటంటే బిగినింగ్ బాగుంటే ఒక 5 నిమిషాలు బాగుంటే తర్వాత అంతా ఎపిసోడ్ చూస్తాడని. ఎప్పుడైతే క్లైమాక్స్లో ఎండింగ్ బాగుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తాడు అనేది బేసిక్ సెన్స్. మీరు ఇంకేమన్నా ఆలోచన ఉంటుందా ఫార్మాట్లో? యూజువల్గా వెబ్ సిరీస్కి ఆబ్వియస్గా ప్రిలూడ్ ఉంటుంది, క్లిఫ్ హ్యాంగర్ అంటారు. అంటే ఎపిసోడ్ ఎండ్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎపిసోడ్ నేను చూడడం విరమించుకోవాలా, కంటిన్యూ చేయాలా అన్న నిర్ణయం ప్రేక్షకుడు తీసుకోవాలంటే మీరు ఎక్కడ ఆ పాయింట్లో ఆపారు, ఆ తర్వాత తను ఎలా కొనసాగిస్తాడు దీన్ని చూడడం, ఆ అనుభూతిని, ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తాడు, ముందుకు సాగుతాడా లేదా అన్నది అది చాలా ఇంపార్టెంట్. క్లిఫ్ హ్యాంగర్ అన్నది కానీ ప్రిలూడ్, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం ముందే మనం ఒక సీన్తో మనం అతన్ని కూర్చోబెట్టగలిగి అరే గోయింగ్ ఫర్దర్ ఏం జరగబోతుందన్న ఆసక్తిని రగిలేయడం కోసం ఒక ఫార్మాట్. యూజువల్గా ప్రతి స్టోరీ టెల్లరు రాసుకున్నప్పుడు కదా అట్లాంటి ఉద్దేశాలతో దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. పారాడైమ్ అంటారు, 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటారు, చాలా ఉన్నాయి రైటింగ్. దీనిలో ప్రతి వాళ్ళు ఇదే చేస్తారు, వెదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. వాళ్ళు క్రాఫ్ట్ చదివినా చదవకపోయినా అది మనం సినిమా చూసిన ఎక్స్పీరియన్స్తోనే మనకి ఇన్నేళ్ళుగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం, కథలు చూస్తున్నాం, చూసేటప్పుడు కథ గమనం ఎలా ఉండాలి, ఎక్కడ మొదలు పెడుతున్నాం, ఏ పాత్ర దీనికి ఎంత మేర కథని ముందుకు నడిపిస్తుంది, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా మనకు సబ్కాన్షియస్లీనే బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి సినిమా అంటేనే అదొక రకమైన థియేటర్ అన్నది గుడితో సమానం. రాజకీయము, స్పోర్ట్స్, సినిమా అన్నది మన బ్లడ్లోనే ఉంది. సో ప్రతి వాడు స్టోరీ టెల్లరే మన బేసిక్గా. సో సిరీస్కి వచ్చేటప్పటికి మా అప్రోచ్ ఎలా ఉన్నిందంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, బట్ సిరీస్ ఫార్మేట్లో ఇవ్వాలన్నది. మీరు చూస్తే ఈ వెబ్ సిరీస్లో పాటలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు పాటలను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎక్కడ ఏ వెబ్ సిరీస్లో. దీనిలో 3 పాటలు ఉంటాయి, మంచి మ్యూజికల్గా ఉంది. థియేటర్కి వచ్చే హైస్ ప్లాన్ చేసుకొని కథను ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా కథతో పాటు ఉంటూనే తనకు ఆ గూస్ బంప్ మూమెంట్ వచ్చేలాంటిది రాసుకోవడం కోసం చాలానే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి రాసుకున్నాము. అండ్ ఈరోజు అందరు అంటున్నారు ఇది వెబ్ సిరీస్గా కాకుండా థియేటర్లో వేసింటే చాలా బాగుండేది కదా, దీన్ని ఎందుకు థియేటర్కి మీరు కన్వర్ట్ చేయట్లేదు అని. అది అలాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. బట్ ఇది సోనీ ప్రాపర్టీ, సో దీన్ని థియేటర్ కోసమే అన్నారు, కానీ థియేటర్ కోసం చేసి ఉంటే కనుక చాలా ఇన్ఫర్మేషన్ లూజ్ అయ్యి ఉండేది. మేము చెప్పాలనుకున్న మిగతా లేయర్స్ చెప్పలేకపోయి ఉండేవాళ్ళం. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇది వెబ్ సిరీస్కే కరెక్ట్ ఏమో,
మనం టచ్ చేయాలనుకున్న అన్ని ఎలిమెంట్ని అన్ని లేయర్స్ని టచ్ చేయగలిగాము, ఆ ఎక్స్పీరియన్స్ని ఇవ్వగలిగాము. దీంతోనే సాధ్యమైందని నేను భావిస్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.